హలో, వెల్కమ్ బ్యాక్ టు సన్వి స్మైలీ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ప్లీజ్, నేను లాస్ట్ ఒక ప్రశ్న అడుగుతున్నాను, దాన్ని నాకు చెప్పండి. మీరు ఫుల్గా వాచ్ చేశారని నాకు తెలియాలని చెప్పి నేను ఒకటి అడుగుతున్నాను. అది ఏంటనో నాకు కామెంట్లో చెప్పట్లేదు. అంటే మీరు ఫుల్ వీడియో చూడట్లేదు కదా, నాకు తెలిసిపోయింది. అందుకే నేను చెప్పాను, కామెంట్ అడుగుతున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే స్క్రబ్ అండి. ఇది స్క్రబ్ అంటారు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, స్క్రబ్ దేనికి యూజ్ చేస్తారంటే, మనకి ట్యాన్ ఎక్కువైనప్పుడు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఈ ముక్కుల మీద ఇక్కడ ఎక్కువగా ఉంటాయండి కొంతమందికి. దీనికన్నా ముందు మనం స్టీమ్ ఇచ్చుకోవాలి. అలాగే దీన్ని స్క్రబ్ అంటారు. ఈ స్క్రబ్ మనం నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా దొరుకుతాయి, మార్కెట్లో దొరికితే మామూలుగా అవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీరు స్క్రబ్ తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ ఇలా కడుక్కొని వచ్చేసి స్క్రబ్ తీసుకుందామండి. దీన్ని తీసుకొని ఇలా రెండు చేతుల్లో ఇలా, ఓకే. స్క్రబ్ అండి. స్క్రబ్ అంటే ఎక్కువ మనం మసాజ్ చేయాలి, తడుపుకోవాలండి. ఎక్కువ శాతం ఇలా తడుపుకోవాలి. ఇలా అనకూడదు, ఇలా పై సర్కిల్లో ఇలా చేయాలి. ఓకే, మళ్ళీ ఇలా ఎక్సెప్ట్ ఇలా. మనకి వేరే వాళ్ళకి చేసినప్పుడు అయితే స్ట్రోక్స్ ఇవ్వడానికి కుదురుతుంది. నాకు ఎవరు చూపించడానికి లేదు కదండి, అందుకు నేనే టైట్ అయినప్పుడల్లా మనం ఇలా వాటర్ పోసుకుని లూజ్ అవుతుంది. అప్పుడు మనకి చేతులు స్మూత్గా వెళ్తాయి. స్క్రబ్ కూడా చాలా మంచిదండి. మనం ఫేషియల్స్ రెగ్యులర్గా చేసుకోలేం కాబట్టి స్నానానికి ముందు స్క్రబ్ ఒక 5 నిమిషాలు చేసుకుంటే ఫేస్ మంచి నీట్గా ఉంటుంది. పైన ట్యాన్ అని ఉంటే నీట్గా రిమూవ్ చేస్తుంది. చాలా రఫ్గా ఉంటుంది ఇది. కొంచెం అక్కడక్కడ బరకగా చాలా కొంచెం రఫ్గా తగులుతుంది స్కిన్కి. అప్పుడు మనం పైన ట్యాన్ అయినా ఉన్న ఇవి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ బాగా రిమూవ్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అందుకే స్క్రబ్ ఎక్కువ వాడతారు. ఫేషియల్కి ముందు క్లీన్జింగ్ ఇచ్చి తర్వాత స్టీమ్ ఇచ్చి స్క్రబ్ ఖచ్చితంగా చేస్తారండి. తర్వాత ఫేషియల్ చేస్తారు మ్యారేజెస్కి బట్టి. ఇలా ముక్కుల దగ్గర కూడా ఉంటుంది. మనం ఏదైనా సరే కాన్ఫిడెన్స్తో చేయాలండి. అవుతుందా అని డబ్బులు బయట పెట్టేసుకుని కొనుక్కొనే సరదా ఉన్న వాళ్ళు నేనేం చెప్పలేను. కొనుక్కోండి, మీ ఇష్టం, అది నేనేం చేయలేను. నేను న్యాచురల్గానే లాక్మీ పౌడర్ చూపించాను, సోపు కూడా తయారు చేశానండి మా పాపకి. నేను చూపిస్తాను అది కూడా. మా పాపకి రియల్గానే ఇంట్లోనే సోపే వాడతాను, దానికి బయట సోపులు వాడను. అవి మేమే వాడుకుంటాం, ఎందుకంటే అంత సోప్ నేను రెడీ చేయలేను కదా. మా పాపకి సబ్బు ఒకటి రెడీ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇలా స్క్రబ్ అయితే ఇలా చేసుకోవాలి. తర్వాత మనం రిమూవ్ చేసేసుకుందాం. సౌండ్ వీడియో క్లియర్ ఉందా లేదో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, మనం 5 to 20 మినిట్స్ అయినా రబ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎంత ఒత్తుకుంటే అంత బాగా చేసుకోవచ్చు. ఇది స్క్రబ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రిమూవ్ చేసేసుకుందాం. నేను ఓకే అండి, రిమూవ్ చేసేసి చూసారా.
వీలైతే నెక్కు షోల్డర్కి మెడ దగ్గర కూడా చేసుకోవచ్చు. మంచి నీట్గా ఉంటాయండి. నలుపు వస్తాయి కదా వాళ్ళకి స్క్రబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా? ఓకే అండి, మరో వీడియో వద్దాం. విష్ యూ ఆల్. బాయ్ బాయ్ అండి.